హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుధీరా డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్ అయితే నడుస్తుంది కదా. నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్ మ్యాచ్కి వెళ్ళే అవకాశం నాకు కూడా దొరికింది. సో ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళడం ఇలా డైరెక్ట్గా అండ్ లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అండ్ మా పాపకు కూడా. మా హస్బెండ్ అయితే 6-7 టైమ్స్ వెళ్ళారంట ఆల్రెడీ ఇది వరకు. ఫస్ట్ టైం లైవ్ విజిటర్గా ఎలా ఉండే నా ఎక్స్పీరియన్స్ అని షేర్ చేసుకోవడమే ఈ వీడియో. సో మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది, కానీ మేము ట్రాఫిక్లో ఎక్కడ ఇరుక్కుంటామో అని చెప్పేసి చాలా త్వరగానే బయలుదేరి వచ్చేసాము. అరౌండ్ 6-6:15కి లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. సో మా టికెట్ అలాట్ చేసిన గేట్ నెంబర్ నుండి ఎంటర్ అయ్యి స్కాన్ చేయించుకొని వెళ్తున్నాము. మా మిన్నుకి ఏం తెలియదు కానీ క్రికెట్ మ్యాచ్ అని మాత్రం తెలుసు. ఆఫ్టర్నూన్ నుండి ఇంకెప్పుడు మ్యాచ్కి అంటూనే ఉంది. మ్యాచ్కి వెళ్తున్నామని తెలిసినప్పటి నుండి బాగా ఎగ్జైటింగ్గా ఉంది. హాయ్, నిన్న ఎక్కడికి వచ్చావు? ఇటు చూడు. ఏం మ్యాచ్ అది? సో అలా స్టేడియంలోకి ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా 1 అవర్ ఉంది కదా, సో క్రౌడ్ ఏం పెద్దగా లేదు. సీట్స్ కూడా చాలా వేకెంట్గానే ఉన్నాయి. సో మంచి వ్యూ పాయింట్ ఉన్న సీట్స్ చూసుకొని వెళ్ళి ఆక్యుపై చేసుకున్నాము. క్రికెటర్స్ ఒక్కొక్కరు ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్లోకి వస్తూ ఉన్నారు. ఆర్సీబీ అనగానే మనకు మెయిన్ గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. ఇంకా విరాట్ గ్రౌండ్లోకి రాలేదు. పర్టికులర్గా నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి విరాట్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని బాగా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. అందరూ ఆర్సీబీ అంటుంటే మా మిన్నుకు బాగా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. తను కూడా ఆర్సీబీ అంటూ చీరప్ చేస్తూ ఉంది. చాలామంది ప్లేయర్స్ ఆల్రెడీ గ్రౌండ్లోకి వెళ్తూ ఉన్నారు. ఆల్రెడీ సన్సెట్ కూడా అయిపోయింది, డార్క్ అవుతూ ఉంది స్లోగా. డూప్లెసిస్, మ్యాక్స్వెల్ వీళ్ళంతా వచ్చారు. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఆర్ వెయిటింగ్ ఫర్ వీకే. వీ వాంట్ వీకే అంటూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. కెమెరాస్ అన్నీ వస్తున్నాయి. ఏం గేమ్ ఇది? క్రికెట్. ఆర్సీబీయా? ఆల్మోస్ట్ 7 అవుతూ ఉంది. ఇక్కడ చూసారా, సునీల్ గవాస్కర్ ఉన్నాడు. చాలామంది ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళారనమాట. అదిగో చిప్స్ కనిపించేశాయి. స్లోగా ఇంకొకటి అడగడం స్టార్ట్ చేసింది. అది ఇది కావాలంటూ మా మిన్ను. ఓహో, ద కింగ్ ఎంటర్డ్ ద గ్రౌండ్. అందరూ విరాట్ అని ఫుల్ క్రేజ్గా అరుస్తున్నారు. మా మిన్ను ఆర్సీబీ ఫ్లాగ్ ఊపుతుంటే మేము టీవీలో కనిపిస్తున్నాము. అదే మా ఎక్సైట్మెంట్ ఇక్కడ. Here is the cutest cheerleader ever for RCB. ఇంకా ఫుల్ ఆఫ్ జంక్ ఫుడ్ షురు. ఇప్పటి నుండి పిజ్జాతో మొదలుపెట్టి నాన్ స్టాప్ ఏవో ఒకటి తింటూనే ఉంది జంక్ ఫుడ్. హలో మిన్ను. హలో మేడం. మిన్ను మేడం. అక్కడ టాస్ వేస్తున్నారు.
and RCB won the toss and chose to bowl. Important player. సో మా ముందరే చీర్ లీడర్స్ నిలబడి ఉన్నారు. ఇంకొక సైడ్ ఏమో బ్యాట్స్మెన్ బౌలర్స్ అంతా ఒక దగ్గర ఉన్నారు, రెండు టీమ్స్ వాళ్ళు. ఇదిగో కోహ్లీ ఇక్కడే ఉన్నాడు. అసలు కోహ్లీ ఏ గేట్ ముందర వస్తే ఆ గేట్ దగ్గర మొత్తం పీక్స్ అసలు క్రేజీగా అరుస్తున్నారు కోహ్లీ కోహ్లీ అని చెప్పేసి. అయినా కామ్గా సెటిల్గా గేమ్ వైపు ఫోకస్ చేస్తూ ఉన్నాడు. వెంటనే కోహ్లీ ఫీల్డింగ్లో ఆల్రెడీ 3 వికెట్స్ని తీసేశాడు, అందుకే ఇంత అరుపులు. ಐದನೇ ಓವರಿನ ಮುಕ್ತಾಯ ಗುಜರಾತ್ ಟೈಟನ್ಸ್ನ ಸ್ಕೋರ್ 18 2 ವಿಕೆಟ್ ನಷ್ಟಕ್ಕೆ. ನಮ್ಮ ಬಿಗ್ ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್ ಸ್ಟೇಜಲ್ಲಿ ನಾವು ಯಾವುದೇ ಕಾರ್ಯ ಶುರು ಮಾಡಿದ್ರೆ ಅದನ್ನ ಮುಗಿಸೋವರೆಗೂ ಬಿಡಲ್ಲ ತಂದ್ರೆ. ఏంటి పిన్ను? ఎవరు? ఆర్సీబీ. Not touch anything. Vinod, I'll tell you when you're on screen, you can say if you're not out of the you're on screen now. You can see them not out.
గుజరాత్ టైటన్స్ వాళ్ళ బ్యాటింగ్ అయిపోయింది అండ్ వాళ్ళ స్కోర్ 147 ఆల్ అవుట్. సో మన వాళ్ళు 148 కొట్టాలి. ఫస్ట్ డూప్లెసిస్ అండ్ విరాట్ ఆడుతున్నారు. వచ్చి రాగానే డూప్లెసిస్ విరాట్ ఇద్దరు 4లు 6లు కొడుతున్నారు. అందుకే ఇంత అరుపులు. సో డూప్లెసిస్ 4లు 6లు చిత్తకొట్టేసి హాఫ్ సెంచరీ కూడా హిట్ చేసేసాడు. 64కి అవుట్ అయిపోయాడు. ఫస్ట్ వికెట్ డౌన్. అలా గేమ్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. 5 వికెట్స్ అయిపోయాయి. ఇంకా 14 రన్స్ ఫర్ 46 బాల్స్. పక్కా విన్ అయ్యే మూమెంట్. ఎవరు కొడుతున్నారు ఇప్పుడు? ఆర్సీబీ గెలిచేసింది. ద మూమెంట్ టు సెలబ్రేట్. Amazing the sunrising this has been today. What a fantastic day today is. One of the most beautiful and best experiences and memories are full jolly mood lo and crazy vibes మధ్య నుండి వెళ్ళిపోతున్నాము. మై హార్ట్ ఈస్ ఫుల్. ఇలా మేము వచ్చిన మ్యాచ్కి ఆర్సీబీ విన్ అవ్వడము ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్గా అనిపిస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ అమేజింగ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు సుధిర డైరీస్. బాయ్.